జబర్దస్త్. ఇప్పుడు మామూలుగా ఒక సినిమా అయిపోయిన తర్వాత వెంటనే ఇంకొక 3 మంత్స్ 6 మంత్స్ లోపు నెక్స్ట్ సినిమా స్టార్ట్ అవుతుంది. మీది 1 ఇయర్ అయినా సరే ఇప్పుడు సినిమా స్టార్ట్ అవ్వకపోవడానికి అంటే ఇక్కడ ఒకటి 1 ఇయర్ 2 ఇయర్ ఇదేం కాదు. నెక్స్ట్ అసలు 1 ఇయర్‌లో 6 నెలల్లో సినిమా స్టార్ట్ అయినవి చాలా తక్కువ. అవి కూడా ఎట్లా అంటే ఈ సినిమా రన్నింగ్‌లో ఉన్నప్పుడే ముందు ప్లాన్ చేసుకున్నవి అవైతే కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఉదాహరణకు ఉప్పెన సినిమా ఉంది. ఎన్ని సంవత్సరాలైంది వచ్చి? ఎంత 3 పెద్ద years హిట్, అయిపోతుంది. ఎంత పెద్ద హిట్. అవును. ఇప్పుడు సినిమా షూటింగ్లో ఉంది. ఇట్లా మీరు ఇప్పుడున్న సినిమా ఏది తీసుకున్నా కూడా బలగం ఉంది. ఎంత పెద్ద హిట్ పరిస్థితి ఏంటి? 2.5 years. ఈవెన్ హనుమాన్ మనకంటే ముందు వచ్చింది. ప్రతి సినిమా ఎందుకంటే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే హీరోలు తక్కువ హీరోస్ ఉన్నారు. టైం పీరియడ్ ఎక్కువ తీసుకుంటుంది గ్రాఫిక్స్ కారణంగా కానీ పర్ఫెక్షన్ కోసం కానీ ఏ కారణంగా తీసుకుంటుంది. అంత ఈజీగా డేట్స్ అంత ఈజీగా దొరకట్లా. నా విషయానికి వస్తే నాకేం జరిగింది అంటే నాకు ఇక్కడ సినిమా రిలీజ్ అయినాక మళ్ళీ నేను నార్త్ మరాఠీ నాకు ఇంకొక 6 నెలలు అటు పట్టింది. మళ్ళీ నేను లాంగ్వేజ్ అటు వెళ్ళిపోవడానికి అక్కడ ప్రమోషన్స్ చేసుకోవడానికి ఇది అటు ఇటు ఒక 6 నెలల టైం అటుగా పోయింది నాకు. ఓకే. ఆ తర్వాత నేను కథ చేసుకోవడం స్టార్ట్ చేసి ఎందుకంటే నాకు ఆ సినిమా చేసేటప్పుడు ఎప్పుడైతే రజాకార్ కథ సినిమా చేశానో అంతకుముందు ఉన్న కథలన్నీ పోయినాయి, ఇంకా పక్కెళ్ళిపోయినాయి. ఓకే. అంతకుముందు చేసుకున్న మామూలు కథలు చిన్న చిన్న లవ్ స్టోరీస్ క్యూట్ కాన్సెప్ట్ స్టోరీస్ అని ఇంకా పక్కెళ్ళిపోయినాయి. ఇంకా మళ్ళీ ఇప్పుడు కొత్త కథ చేసుకోవాల్సిన అవసరం పడింది. ఎందుకంటే ఈ మేకింగ్ ఈ కాన్వాస్ చేసిన తర్వాత నా ఆలోచన విధానం మారింది. కాబట్టి ఏంటంటే మళ్ళీ కొత్త కథ మీద కూర్చొని ఎలాంటి కథ ఆ పనిలో ఉండిపోయి అలా ఒక బౌండ్ స్క్రిప్ట్ చేసుకున్నాను. అలా కాకుండా ఒక 4-5 పాయింట్స్ రెడీ చేసి పెట్టుకున్నాను. అంటే నాకేంటంటే నేను అన్ని రకాల జోనర్స్ నేను చేయగలను, చేస్తాను, చేయాలి, నాకు అది ఇష్టం. సో దీని నుంచి టోటల్గా పక్కెళ్ళిపోయి నెక్స్ట్ జానర్ మీద పనిచేస్తున్నాను కాబట్టి కొంచెం టైం పట్టింది. దాని తోడు ఈ అవార్డ్స్ అని నెలకు 2 అవార్డ్స్ తీసుకుంటున్నాను ఈ సంవత్సరం మొత్తంలో. ఒక అవార్డు పేరు చెప్తే ఒక వారం రోజులు పని ఉంటుంది దానికి. వాళ్ళు చేయడం ఇది చేయడం, మనం ఏదో వీడియోస్ డాక్యుమెంటేషన్ ప్రిపరేషన్. ఎందుకంటే మన ప్రొడక్షన్ హౌస్ కొత్త ప్రొడక్షన్ హౌస్ కదా, మనం ఇన్వాల్వ్ అయ్యి చేసుకోవాల్సి వస్తుంది. ప్రొడక్షన్ హౌస్ రన్నింగ్ ప్రొడక్షన్ హౌస్ అయితే ఒక టీం ఉంటే చేస్తూ ఉంటారు. ఈ పనుల్లో ఉండడం తర్వాత ఆ అవార్డు పేరు చెప్పుకొని ఆ ఉదాహరణ ఢిల్లీలో అవార్డు ఉంది. ఒక రోజుకి వెళ్ళంగా మనం ఒక 2 రోజులు అటు 2 రోజులు ఇటు ఒక వారం రోజులు పోద్ది అక్కడ. ముంబైలో అట్లే గోవాలో అట్లే ప్రతిదీ ఇట్లా జరిగిపోతుంది రోజు నాకు తెలియకుండానే బాగా బిజీగా ఉంటున్నాను. తెలియకుండానే బాగా బిజీగా ఉంటున్నాను. తెలంగాణ మొట్టమొదటిసారి ఒక గద్దర్ అవార్డ్స్ అని చేసిన తర్వాత దీంట్లో మీకు వచ్చే అవార్డుకి అసలు మీ ఎక్స్ప్రెషన్ ఏంటి, అసలు మీ ఫీలింగ్ ఏంటి? ఒకటి ఏంటంటే ఎప్పుడైతే ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒక అవార్డుని అనౌన్స్ చేసింది, అది ఏ పేరు అవని కాక ఒక జ్యూరీ కమిటీని పెట్టి జెన్యూన్గా అనౌన్స్ చేసి అంటే ఒక దానికి స్క్రూట్ని జరిపి సినిమా చూసి ఒక నెల రోజులు జ్యూరీ కమిటీ మొత్తం ఫైట్ చేసి వాళ్ళకిద్దాం వీళ్ళకి అందరూ అనుకుంటారు. అనుకోని ఇందులో నుంచి మన సినిమా పేరు బయటకు వచ్చింది కదా, అది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఒక సినిమాకు రావడంతో పాటు అంటే సినిమాకు అనగా ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఇద్దరు అవార్డు తీసుకుంటారు. దాంతోపాటు మా మ్యూజిక్ డైరెక్టర్కి మా మేకప్ మ్యాన్కి వచ్చినప్పుడు అందరం హ్యాపీగా ఫీల్ అయ్యాం. బట్ ఇంకా వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేసాం. ఆర్ట్ డిపార్ట్మెంట్కి రావాలి, కెమెరా వర్క్కి రావాలి, ఈవెన్ నాకు బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ రావాలి. పొరపాటు మా సైడే జరిగింది. ఓకే. మా వాళ్ళు అప్లికేషన్లో బెస్ట్ డెబ్యూట్ ఫిల్ చేయలే. ఎందుకు ఫిల్ చేయలే అంటే వాళ్ళు మీలాగనే నేను సీనియర్ డైరెక్టర్ లాగా మైండ్లో మర్చిపోయి సార్ డెబ్యూట్ ఏంటి అని పెట్టారు. దానితో కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా వెళ్ళారు. మన సినిమా ఎంత బాగుంటుంది అసలు బెస్ట్ డైరెక్టర్ సార్కే వస్తుంది. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్లో అది ఫిల్ చేయడం మర్చిపోయారు. సో నేను ఫిల్ చేశారనుకున్నా, అట్లా అది ఒకటి మిస్ అయిపోయింది. అది మన పొరపాటే. బట్ ఏదేమైనా ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రెస్టీజియస్గా ఇచ్చే ఒక అవార్డు నా ఫస్ట్ సినిమాకి రావడం, నా ఫస్ట్ సినిమాకి ఒక 3 అవార్డ్స్ రావడం అనేది నాకు చాలా హ్యాపీ. కానీ ఇప్పుడు దీంట్లో సార్ మీకు ఈ అవార్డు మీకు వచ్చింది, కానీ కొంతమందికి ఒకటి ఉంటుంది ఎలా అంటే వాడు కొత్తగా వచ్చిండ్రా వానికి ఎందుకు, ఇప్పుడే సినిమా వచ్చింది కొద్దిగా రన్ అయింది, మరీ ఎక్సలెంట్ 100 రోజులు ఆడే సినిమాలా కాకుండా కొద్ది వరకు బాగానే ఆడింది, ఎందుకు బయటకు రానివ్వాలి, తొక్కేయాలి, మనవాడు ఉన్నాడు మనవాడికి ఇప్పిద్దామనే ఉద్దేశం కొంతమందికి ఉంటుంది. జూరీని కూడా ప్రెజర్ చేసే అవకాశం ఉంటుంది. కానీ కొంతమందితోటి ఇలాంటి సినిమాను రావద్దు, మనోడికి ఒక వేరే జోనరు ఉంటే వెనకాల గురుగారు రాఘవేంద్రరావు గారు ఉన్నారేమో, కాకపోతే ఇంకో కొన్ని కంపౌండ్స్కు దూరం ఉన్నాడు మనోడు, అంచివేసి పక్కన పెడదామన్న ఉద్దేశం చాలా మటుకు జరుగుతుంది. దీంట్లో మీకు ఏమన్నా ఎదురైందా?
నాకు అలా ఏం అనిపించలేదు, అసలు ఎదురు రాలేదు. నిజంగా చెప్పాలంటే ఈ ఈ ఈ పాయింట్ ఆఫ్ వ్యూనే నాకు కొత్త. ఈ పాయింట్ ఆఫ్ వ్యూనే కొత్త. నాకు నన్ను ఎవరో అణిచేస్తారనే ఆలోచన నాకు ఎప్పుడూ లేదు. ఉమ్, ఎందుకు లేదు అంటే నేను ముందు నుంచి ఎదుగుతున్న పరిణామ క్రమంలో నేను చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులే. నేను టీవీ చేసిన, మినీ మూవీస్ చేసిన, ఎలక్ట్రానిక్ మీడియా యాడ్స్ చేసిన, ప్రైవేట్ యాడ్స్ చేసిన, ఏమి చేసినా కూడా నాకంటే ఒక పేరు వచ్చేది, నేను 100% సాటిస్ఫై అయ్యే ప్రాజెక్టులే చేశాను. ఏదో డబ్బు కోసం చేశాం, ఏదో పని ముందుకు వచ్చింది కాబట్టి చేశామని తెలియదు, అట్లా రాలే నాకు. ఉమ్, వర్క్ వచ్చినా కూడా విలువైన వర్క్ వచ్చింది నాకంటే ముందు. సో నన్ను ఎప్పుడూ ఎవరు అణిచేద్దామని చూడలేదు. ఈ సినిమాకి వచ్చే టైంకి ఏంటంటే, సినిమా మీద మాట్లాడే మాటలు ఏంటంటే, ఆలోచించే వాళ్ళు పార్టీల పరంగా ఆలోచిస్తున్నారు. అది ఎట్లా జరిగేది? పార్టీల పరంగా ఆలోచిస్తున్నారు కాబట్టి, ప్రొడ్యూసర్ ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఆ డిస్కషన్లు వస్తున్నాయి. దాన్ని నేను చాలా కామన్గా తీసుకుంటున్నాను. అందుకైతే వాళ్ళకి నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, దీన్ని సినిమాలాగా చూడండి. మీరు సినిమాని సినిమాలాగా చూడండి, చరిత్రని చరిత్రలాగా చూడండి. అప్పుడు మీకు తప్పనిపించదు. కానీ ఈ సినిమాని ఎవరో ప్రొడ్యూస్ చేశారని, ఎవరో మాట్లాడుతున్నారని మీరు ఆ దృష్టితో చూస్తే అన్నీ అలానే కనిపిస్తుంటాయి. అలా చూడకుండా సినిమా చూడలేక బాగుంటుంది, అంతే తప్ప ఏం ఉండదు. ఇంకోటి, నన్ను ఎవరో తొక్కేద్దాం, నన్ను ఎందుకు తొక్కేస్తారు? నేను ఎదిగినంత మాత్రం ఎవరికి గురిగేది ఏముంది? నాకు ఆలోచన అయితే లేదు, నిజంగా లేదు, మనస్ఫూర్తి. పార్టీ పరంగా ఎలాంటి ప్రెజర్ వచ్చింది మీకు? పార్టీల పరంగా ప్రెజెంట్ నాకేం రాలేదు. సినిమాను వక్రీకరించారని, కమ్యూనిస్టులను చూపించలేదని, లేకపోతే ఇంకో రకంగా చేశారు, ఇట్లా ఒక మతం దృష్టిలో పెట్టుకొని చేశారని, ఈ విధంగా అసలు సినిమాని దీంట్లో కించపరచారని కూడా చాలా ఇష్యూస్ జరిగినాయి. ముస్లిమ్స్ని కించపరిచారని అంటే అదే చెప్తున్నాను నేను. ఇప్పుడు ఇలా మాట్లాడే వాళ్ళందరికీ కూడా నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, మీరు సినిమా చూడకనో పక్కాడు మాట్లాడాలి కాబట్టి మనం మాట్లాడాలనో, లేదా మీడియా ముందుకు వస్తే ఈ టాపిక్ మాట్లాడితే కొంచెం హైలైట్ అవుతామని మాట్లాడద్దు. ఇప్పుడు ఎవరో మన దేశానికి దండయాత్ర చేసి వస్తే చాలా గొప్ప చెప్పి పుస్తకాల నిండా నింపేసి మన మెదడులు పాడు చేసి చదివించినప్పుడు ఎవరు వ్యతిరేకించలేదే, వీళ్ళెవరు కూడా. అప్పుడే వ్యతిరేకించాల్సింది, అప్పుడే వ్యతిరేకించాలి కదా. మీరు చెప్పితే ఇప్పుడు వాళ్ళు అలా వచ్చినప్పుడే అలాంటి పాఠాలు మనకి ఎందుకు వ్యతిరేకించలేదు? 16 సార్లు భారతదేశం దండయాత్ర చేశాడు, 17 సార్లు లోపలికి వచ్చాడని గొప్పగా చెప్తున్నాం కదా. 16 సార్లు మనవాడు ఆపాడని చెప్పేసి ఒక మన గురించి చెప్పరే, మన గురించి చెప్పాలి. అది మనదో వాళ్ళదో, మనం మంచో వాళ్ళు మంచో పక్క పెట్టిందాం. దానివల్ల వచ్చిన ఒరిగిన ఉపయోగం ఏంటి? ఏం లేదు. నచ్చింది ఏంటి? ఇప్పుడు మన మధ్య పుట్టి మన స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసి, మన కోసం ఫైట్ చేసి, మన కోసం చాలా తాపత్రయపడ్డ ప్రయత్నాలు చేసిన ప్రజల మీద, ప్రజానాయకుల మీద సినిమా చేస్తే, అస్తిత్వం మీద సినిమా చేస్తే దాన్ని గుర్తించకపోతే ఎట్లా? ఎండకాయలు లాగినట్టు వెనక్కి లాగితే ఎట్లా? లాగే వాళ్ళు ఉంటారు కదా. అదే చెప్తున్నా, అది కరెక్ట్ కాదు అంట. ఏటా మీద నీ కోపం ఉంది, డైరెక్ట్ ఏటా మీద మాట్లాడు, ఏటా సినిమా మీద వద్దంటాను నేను. ఎందుకంటే నువ్వు టోటల్ హిస్టరీని మాట్లాడుతున్నా, ఆ హిస్టరీని చెడగొడుతున్నావు నా మీద కారణంగా. అంటే నేను మీన్స్ ఎగ్జాంపుల్, మా పార్టీ పరంగా మా ప్రొడ్యూసర్ గారి మీద ఉండొచ్చు, లేదా మీరు అన్నట్టు నా మీద ఎవరికైనా ఈగో ఉందేమో నాకు తెలియదు. నా నిజంగా చెప్పాలంటే నాతో ఒకసారి కలిస్తే వాళ్ళకున్న ఈగో మొత్తం ఇట్లా భస్మం అయిపోద్ది. నా మీద ఉన్నా కూడా అది భస్మం అయిపోద్ది. ఓహో ఇతను ఇలానా అనుకుంటారు. నేను కొంచెం రిజర్వ్ ఉంటాను కాబట్టి ఒక కోపిస్ట్లాగా కనపడతానా, లేకపోతే నేను ఒక ఈగోయిస్ట్లాగా కనిపిస్తే కదా తప్ప, అది మ్యానుఫ్యాక్చర్ డిఫాల్ట్ తప్ప మనసు డిఫాల్ట్ కాదు. అది నా దగ్గరికి వస్తే అంతా మారిపోద్ది. బట్ ఏదేమైనా ఎవరి ఒపీనియన్ వాళ్ళది, కానీ ఆ ఒపీనియన్ని మన హిస్టరీ మీద రుద్దొద్దు, మన హిస్టరీని నాశనం చేయొద్దు. ఒక ఆయన ఎవరో మెసేజ్ పెట్టారు, ప్రతి సీన్ నిజమే కానీ కథ కల్పితం అన్నాడు. ఏం చెప్తున్నావు నాయన నువ్వు అనుకున్నా? ప్రతి సీన్ నిజమే, కథ కల్పితం అన్నమాట. నేను ఎక్కడి నుంచి కథ తెచ్చాను మరి సీన్ లేకుండా? సీన్ లేకుండా ఎలా వచ్చింది? ఈ బాడీలో ఉన్న ప్రతి బాడీ నాదే, నువ్వు మనిషి కాదు అన్నట్టుంది. నాకు అర్థం కాలే. సరే, ఇలాంటి మేధావులంతా ఉంటారు, మేధావులాగా చూడాలంటే మనం ఏం చేయలేం. మనం నేను ఫైనల్గా ఏమనుకుంటానండి అంటే, నేను ఒక సినిమా చేశా, ఆ సినిమాని నేను నమ్మి చేశా, దాని వెనుక నేను రీసెర్చ్ చేశా, దాని వెనుక నా తండ్రి దగ్గర నుంచి, నా ఫ్యామిలీ దగ్గర నుంచి, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, అన్ని పార్టీల్లో ఉన్నవాళ్ళు, అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్న వాళ్ళు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, చిన్నలు ఉన్నారు, కవులు ఉన్నారు, రచయితలు, కళాకారులు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళందరినీ నేను చూసి స్టడీ చేసి నాకు చేశా. మన చరిత్రకు ఆధారాలు పుస్తకాలు, ఆ పుస్తకాలని చదివి నేను చేశా. ఇవన్నిటిని సెన్సార్కి చూపించేసి ప్రజెంట్ చేసి ఏమి మార్పులు జరగకుండా సెన్సార్ నుంచి బయటపడ్డా. ఏం మార్పులు జరగలేదు, ఏమీ జరగలేదు. ఏం జరిగితే అప్పుడేముంటుంది, నేను తప్పు చేస్తే భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి పేరు భీమిరెడ్డి అని పెట్టకండి, ఇంకోటి పేరు పెట్టండి, శాఖలేనమ్మ పేరు ఇంకో మల్లమ్మని పెట్టండి, పుల్లమ్మని పెట్టండి అంటారు. పోచమ్మ పేరు పోచమ్మ కాదు, ఇంకా కల్పితం పేరు పెట్టండి. కల్పితం పేర్లు పెట్టలే, కల్పితం లొకేషన్ పెట్టలే, కల్పిత టైమింగ్ పెట్టలే, అన్ని ప్రతిదీ కింద స్క్రోలింగ్, ఈ పలానా టైము, పలానా ప్లేసు,
పలానా వాళ్ళు పార్టిసిపేషన్ చేశాను అంతా. నేను సోషల్ లెసన్ పెట్టినట్టుగా పెట్టా. ఓకే. ఈరోజు 10th క్లాస్లో ఉన్న షోయబుల్లా ఖాన్ లెసన్ దగ్గర నుంచి అన్ని అందులో పెట్టాను నేను. ఈరోజు చాలామంది టీచర్స్ స్కూళ్ళలో ఆ సినిమా చూడండి అని చెప్తున్నారు. కాబట్టి నేను భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏదైనా డిబేట్ చేసుకుంటే చేసుకొని, అది వాళ్ళ ఇష్టం.